అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉమేష్ వ్లాగ్స్ తెలుగు. ఈరోజు వచ్చేసి మనము గోంగూర చికెన్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా మనము గోంగూరకు తీసుకొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే మనం ఒక బౌల్లో చికెన్ తీసుకొని దాన్ని క్లీన్ చేసుకొని దానిలో మనకి కావాల్సినంత పసుపు అండ్ ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని పెట్టుకోవాలి. అలాగే మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏదో చూద్దాము. ఇంగ్రీడియంట్స్ మనకు వచ్చేసి ఆనియన్, మిర్చి అండ్ టమాటో. మనము ఇందాక ఆయిల్ వేట్ చేసుకున్నాం కదా, అందులో మనము పచ్చిమిర్చిని ఇట్లా వేట్ చేసుకోవాలి. ఇలా దాని తర్వాత గోంగూర కూడా వేసుకోవాలి. దాన్ని మనకి ఈ కలర్లో వస్తుంది అన్నమాట. ఈ కలర్లో వస్తుంది బాగా మిక్స్ చేసిన తర్వాత. ఈరోజు స్పెషల్ ఏంటంటే మనకు నెక్స్ట్ ఆగస్ట్ 13th మనకి శ్రావణ స్టార్ట్ అవుతుంది కదా. మనకి నెక్స్ట్ 1.5 month మా ఇంట్లో నాన్ వెజ్ చేయరు. అందుకని చెప్పి మేము ఈరోజే లాస్ట్ అనమాట. మా ఇంట్లో నాన్ వెజ్ ఫెస్టివల్ అనమాట. ఈరోజు మొత్తం మార్నింగ్ జొన్నరొట్ట విత్ చికెన్ అండ్ ఆఫ్టర్నూన్ మటన్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్రాసెస్ వద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా జీలకర్ర, లవంగాలు అండ్ బిర్యానీ ఆకు ఇలా తీసుకొని మనం బౌల్లో ఒక ఆయిల్ బాగా వేడెక్కాక అందులో మనం ఇవి అండ్ బిర్యానీ ఆకు, లవంగాలు అండ్ జీలకర్ర అండ్ ఇలా అలాగే ఆనియన్స్ వేసుకోవాలి. దాంతోపాటు మనము అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి. దాంతోపాటు మనకి టమాటా కూడా వేసుకోవాలి. టమాటా వేసుకొని అవి బాగా మనకి గోల్డెన్ కలర్లో వచ్చేదాకా చేసుకోవాలన్నమాట. బాగా మిక్స్ చేసుకుంటే మనకి ఆ విధంగా గోల్డెన్ కలర్లో వస్తుంది. దాంతోపాటు మనము కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకు యాడ్ చేసుకున్న తర్వాత అవి బాగా మనకు గోల్డెన్ కలర్ రావాలి. అలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో వచ్చేసి మనకి చికెన్ ఉంటుంది కదా, మనం ఇందాక ప్రీవియస్గా కలిపి పెట్టుకున్న చికెన్ తీసుకొని ఇలా వేసుకోవాలి. అందులో బాగా చికెన్ వేసుకొని అలా నెక్స్ట్ దాంతోపాటు మనకి కారము, మనకి తగినంత సాల్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని అలాగే ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. ధనియాల పొడి యాడ్ చేసుకొని దానికి ఒక ప్లేట్ పెట్టుకోవాలి. ప్లేట్ పెట్టుకున్న తర్వాత బాగా ఇట్లా మనకి చూడండి మనకి వాటర్ వస్తున్నాయి. మంచి ఫ్లేవర్ వస్తుంది. మంచి చికెన్ స్మెల్ వస్తుంది. మంచి ఫ్లేవర్డ్గా అనిపిస్తుంది చూడండి. దాని తర్వాత మనం ఇందాక ప్రీవియస్గా పేస్ట్ చేసుకున్నాం కదా గోంగూర పేస్ట్. దాన్ని ఇలాగా మిక్స్ చేసుకున్న గోంగూర పేస్ట్ని ఇలాగో మనము చికెన్లో బాగా కలపాలన్నమాట. దాంతోపాటు మనకు కావాలని కూడా కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకి ఫైనల్గా గోంగూర ఫ్లేవర్ ఇలా వచ్చింది. గోంగూర చికెన్ ఫ్లేవర్ ఇలా వచ్చింది చూడండి. మీకు ఎలా కనిపిస్తుంది క్లియర్గా. మనకి ఫైనల్గా మనము చికెన్ మసాలా యాడ్ చేసుకుంటాము. దాంతోపాటు మనము కావాల్సిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటాము. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా అన్న వాళ్ళ కూతురు కూడా ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తుంది. చూడండి ఒకసారి తను ఏమంటుందో. ఓకే, సూపర్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.